but being an actress is not very difficult, bro. It's okay. You have to look pretty. You have to say basic lines. You don't have that much of a heavy character in a lot of films anyway. You are yet to attain a proper stardom. లేదంటే he can completely bring the audience to the theatres అనే కైండ్ ఆఫ్ ఇమేజ్. ఈ ప్రెషర్ ఎంతవరకు ఉంటుంది మీ మీద? అది ఖచ్చితంగా ఉంటుంది అండి. ఇండస్ట్రీలో కూడా డిస్కషన్స్ వస్తాయి. బ్రెయిన్ నరేష్ అగస్త్య ఏముందని ఇవ్వాలి. Like, what will you add being an actor to the character? My additions are very subtle, Andi. I try to experiment with. మనం ఈ 10 yearsలో వీఆర్ కండిషన్ ఫర్ దట్ రెగ్యులర్ ఫిలిమ్స్. గ్రేట్ సినిమా తీసినా కానీ ఇలాంటి సినిమా తీస్తే మన వాళ్ళకి నార్మల్గానే అనిపించవచ్చు. మరి అంటే మీరు ఇనిషియల్ స్టేజెస్ నుంచి కూడా యూ ఆర్ సమ్ వన్ హూ వాంట్స్ టు బిల్డ్ యువర్ ఓన్ కైండ్ ఆఫ్ ఆరా. అంటే లేదు హీరోయిన్స్ అంటే జస్ట్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ సాంగ్ సీన్ అని కాదు, అంటే షీ షుడ్ బి వాల్యూడ్ ఎనఫ్ ఇన్ ద ఫిలిం. దానికి ఎంతవరకు అక్నాలెడ్జ్మెంట్ ఉంది ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి ప్రెసెంట్? If you're introducing a character, let it be male or female, cannot be just for the purpose of comedy. That's what I mean. And I might be sounding like a prick right now. డార్క్ హ్యూమర్స్లో ఇప్పుడు కూడా దెర్ విల్ బి ఏ స్కోప్ దట్ ఓకే సొసైటికల్ సెటైర్స్ అయ్యొచ్చు. చాలా సీరియస్గా చెప్పాలనుకున్న అంశాన్ని చాలా జోవెల్. It's just plain stupidity that turns out to be. దట్ ఈస్ అ 1 day schedule అనమాట. మీరు ఏదైతే క్లైమాక్స్ చూసారో ఆల్ వీ హ్యావ్ ఇస్ 15 minutesలో అదంతా షూట్ చేసాను. నేను కెమెరాలో లెన్సులు పట్టుకుని పరిగెత్తాను. వెట్టన్ రష్. అంటే మీరు బాగా నవ్వి అరే ఇది బాగుంది అనుకున్న జోకు థియేటర్లో ఒక్కసారి ప్యాలెట్లేదు. హౌ డు యూ బ్యాలెన్స్ బోత్? ఈ సినిమాలో కావాలని కామెడీ చేయట్లేదు. యూనివర్సలీ ఫనీ ఉంటుంది. ఇఫ్ సమ్వన్స్ గోయింగ్ త్రూ సమ్ సార్ట్ ఆఫ్ ఫనీ సాడ్ సిచ్యువేషన్ యూ విల్ లాఫ్. హాయ్ మిస్టర్ అగస్త్య అండ్ మిస్ అబ్దుల్లా. హలో అండి. హలో. సో హౌ ఆర్ యూ? లైక్ హౌ ఆర్ థింగ్స్? గుడ్. ఆల్ గుడ్. సో ఏంటి మీ పోస్టర్స్, మీ సినిమాలాగే మీ పోస్టర్స్ కూడా అంతా వ్యాకీగా ఉన్నాయి, అంతా లోగో ప్లేస్మెంట్స్ ఇవన్నీ కూడా అసలు? ఈరోజు నేను కూడా ఫస్ట్ టైం చూసే. అవునా? లైక్ ఇట్స్ వెరీ నైస్ డిజైన్ యాక్చువల్లీ. యా కదా? కూల్. అంటే రెగ్యులర్ ఫార్మాట్ కాకుండా కొంచెం చూడబుల్గా ఉన్నాయి. సో అంటే మీ ట్రైలర్ చూడడం జరిగింది ఇప్పుడే. మోర్ ఆఫ్ మంచి పాజిటివ్ వైబ్స్ వచ్చాయి ట్రైలర్ అంతా కూడా, కాంటెంట్ ఇదంతా కూడా. అంటే కొంచెం ఈ కొత్త రకంగా ఉంది కదా, సవాలు అన్నీ కూడా. సో వాట్ వాజ్ యువర్ ఇనీషియల్ రియాక్షన్స్ వెన్ యూ పీపుల్ హెడ్ ద స్క్రిప్ట్? సో బేసిక్గా ఎలా ఉంది అంటే ఎవ్రీ సీన్లో దెర్ ఇస్ అ కయోస్ అండ్ ఫన్ రన్నింగ్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం. టిల్ ద 2.5 hours ఫిలిం ఏదైతే ఉందో ఎవ్రీ సీన్లో ద క్యారెక్టర్స్ ద వే దే ఆర్ డిజైన్డ్ it generates a fun comedy and everything and situation scare everything. Like these people are like mad people basically. ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. So those kind of characters. In Murli sir's word, stupid people. Stupid people. They're 5 stupids basically. Okay. Off screen he's asking me, listen, you don't mind na నేను stupid అలా అంటున్నా. సార్ నిజమే కదా సార్. ఓకే. సో అంటే ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే లైక్ యూ కాంట్ గేజ్ ఆర్ జడ్జ్ ద కామెడీ టైమింగ్ ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్ అయిపోయింది. అంటే మీరు బాగా నవ్వి అరే ఇది బాగుంది అనుకున్న జోకు థియేటర్లో ఒక్కసారి ప్యాలెట్లేదు. లేదు మీరు అసలు ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనుకున్న ఒకటి ఆడియన్స్ రిసెప్షన్ ఒకటి సరిగ్గా ఉండట్లేదు. సో ఎప్పుడన్నా లైక్ యూ హౌ డూ యూ బ్యాలెన్స్ బోత్? అంటే మీరు ఒక స్క్రిప్ట్ విని మీరు ఎంజాయ్ చేశారు ఫైన్, బట్ ఇది ఆడియన్స్ కూడా నచ్చుద్ది అనే కైండ్ ఆఫ్ ఒక కాన్ఫిడెన్స్ ఎప్పుడు బిల్డ్ అవుతుంది మీకు? స్క్రిప్టింగ్ స్టేజ్లోనా, షూటింగ్ స్టేజ్లోనా, ఎట్లాగా అసలు? ఆ భయం ఎప్పుడు ఉంటుంది యాక్చువల్లీ. ఓకే. నాకు తెలిసి ఎప్పుడు అంటే వన్ థియేటర్లో కూర్చుని వాళ్ళు నవ్వుతున్నప్పుడు అదే మీకు ఫైనల్గా తెలిసేది. ఎవరికైనా ఐ థింక్ ఎవరికైనా అంతే. ఒక జెనరిక్ నాలెడ్జ్ అయితే ఉంటుంది దట్ దిస్ మైట్ బి యూనివర్సలీ ఫనీ అని, బట్ మా తెలుగు గురించి యూ కాంట్ టెల్. అంటే ఏ ఫిలిం హిట్ అవుతుందో అవ్వట్లేదో యూ నెవర్ నో. అసలు జడ్జ్ చేయలేకపోతున్నాం అప్పుడు. లైక్ సినిమా రిజల్ట్స్ ఓకే, సినిమా రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఎవరో జడ్జ్ చేయలేం. అయితే స్పెసిఫిక్ కామెడీ లైన్ అని కానీ ఇప్పుడు ఏదన్నా ఒక సీక్వెన్స్ అనేది కానీ మీరు చాలా హోప్ఫుల్గా షూటింగ్ టైంలో చాలా బాగా ఎంజాయ్ చేసిన కైండ్ ఆఫ్ సీక్వెన్స్కి థియేటర్లో అసలు డెడ్ సైలెంట్ ఉండొచ్చు. సో ఇలా అయిపోయింది కదా. ఎలా అంటే ఇప్పుడు అది అన్ని కవర్ చేశారు. ఎలా కవర్ చేశారు అంటే బేసిక్గా సీన్లో 2-3 ఉంటాయి కదా, దీంట్లో 10-15 ఉంటాయి. సో
ఏదో ఒకటి పేలుతుంది. And another thing is, ఈ సినిమాలో కావాలని కామెడీ చేయట్లేదు మేము, సిచ్యువేషనల్ కామెడీ ఉంది. సో యూనివర్సలీ ఫనీ ఉంటుంది. ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరికి కొంచెం బాధ, లైక్ ఇఫ్ సమ్వన్స్ గోయింగ్ త్రూ సమ్ సార్ట్ ఆఫ్ ఫనీ సాడ్ సిచ్యువేషన్, యూ విల్ లాఫ్ అట్లా. ఓకే. అండ్ కొంచెం ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఇదేదో ఎక్స్హ్యూమా వెర్షన్కి కొంచెం కామికల్గా తీసుకున్నారా అన్నట్టు కైండ్ ఆఫ్ ఉండింది. ఎక్స్హ్యూమా అని చెప్పేసి దర్ వాజ్ ఏ హారర్ ఫిల్మ్ రిలీజ్డ్ అరౌండ్ సమ్ 2 years బ్యాక్ కైండ్ ఆఫ్. సో అది మోర్ ఆఫ్ అంటే అదొక రియల్ ఎస్టేట్ కోసం అని చెప్పేసి పీపుల్ విల్ మూవ్ ద డెడ్ బాడీస్ ఫ్రమ్ గ్రేవ్స్. సో అది చాలా సీరియస్ అండ్ హారర్ ఫిల్మ్ అనమాట. అందులో జియో పొలిటికల్ ఇది కూడా ఉంటుంది. సో మీరు కంప్లీట్గా ఇప్పుడు డెడ్ బాడీస్ యువర్ మూవింగ్ అవుట్ కదా, సో ఇట్ కేమ్ ఒక మోర్ ఆఫ్ కామికల్ క్రాపర్ వే కైండ్ ఆఫ్. జనాలు ఉంటుంది. But yeah, definitely the darkness about the whole thing is what brings the situational comedy. సో డార్క్ హ్యూమర్స్లో ఇప్పుడు కూడా దెర్ విల్ బి ఏ స్కోప్ దట్ ఓకే సొసైటికల్ సెటైర్స్ అయ్యొచ్చు, లేదంటే ఎవరికైనా ఇండివిజువల్ అంటే నాట్ లైక్ టార్గెటింగ్ సమ్మన్, బట్ ఇండివిజువల్గా ఎవరికైనా సరే ఏదైనా చాలా సీరియస్గా చెప్పాలనుకున్న అంశాన్ని చాలా జోవెల్గా చెప్పి నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళని ఇండైరెక్ట్గా వాళ్ళకి కొంచెం ఒక చిన్న క్లాస్ పీకిన ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈజ్ గుర్రం పాపిరెడ్డి ట్రైయింగ్ టు బీ సో ఇన్ ఎనీ వే? నాట్ ఎట్ ఆల్. This is a heist film అండి. ఓకే. ఏ సోషల్ మెసేజ్ ఉంటుంది దాంట్లో? It's not like giving a social message directly, but still like saying that saying, you know, like political satire or something like that, you mean, right? No, not at all. It's just plain stupidity that turns out to be working in some people's favor and then not in some people's. Okay. So this will be more of horrible bosses ఆ kind of ఉండబోతుందా ఆ మోడ్లో? Can't say. Even నేను కూడా చేయొచ్చు. Horrible bosses. No, but not like that. Probably how to give an example? End of the interview. Okay. Get back to you. Sure. So Naresh, like మీరు present generationలో one of the very few actors who understands the gravity and depth of the character. ఎందుకంటే మీ పర్ఫార్మెన్సెస్లో యూ గివ్ ఎనెస్ట్ పర్ఫార్మెన్సెస్. ఎందుకంటే బికాస్ ద సిరీస్ మీరు చేసిన సిరీస్ కానీ లేదంటే పంచతంత్ర సినిమాలో వచ్చిన ఒక వన్ ఆఫ్ ద స్టోరీలో కానీ అంటే ఒక ఫీలింగ్ని ఆ కళ్ళల్లో ఆ మొహంలో చాలా ప్రాపర్గా చూపిస్తారు మీరు. సో యూఆర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ యాజ్ వెల్. సో లైక్ హౌ డు యూ క్యారీ దట్? అంటే ఒక క్యారెక్టర్ డెప్త్ మీరు అర్థం చేసుకోవడానికి కానీ లేదంటే దాన్ని పోర్ట్రేయల్కి కానీ వాట్ ఈస్ ద కేర్ యూ టేక్? జెన్యూన్గా చెప్తాను బ్రో. అంటే లైక్ ఫ్లా గుడ్ థింగ్ రెండు చెప్తాను. ఫస్ట్ గుడ్ చెప్తాను. ఇఫ్ ద సీన్ ఈజ్ సో జెన్యూన్, అసలు ఒక యాక్టర్కి ఒక సీన్ చదివినప్పుడు ఇది జెన్యూన్గా ఉందా లేదా, రియలిస్టిక్గా ఉందా లేదా అన్నది దే కెన్ క్యాచ్ ఇట్. సో అది రియలిస్టిక్గా ఉందనుకో నాకు పర్ఫామ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే. సో ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ స్క్రిప్ట్లో యాక్టింగ్ని పుష్ చేసినట్టు ఉందనుకోండి, నేను న్యూట్రల్గా చేసుకుని వెళ్ళిపోతాను అనమాట. ఎక్కువ చేయను తక్కువ చేయను. ఐ ట్రై టు బీ ఇన్ ద బ్యాలెన్స్. ఆడియన్కి దొరకకుండా నాకు ట్రై చేస్తాను. సో అట్లా మీ పర్ఫార్మెన్సెస్ చాలా వరకు నాకు గుర్తున్నాయి. అండ్ స్పెసిఫిక్గా పంచతంత్రాలు బీచ్ దగ్గర కూర్చొని ఒక కైండ్ ఆఫ్ ఒక సాటిస్ఫాక్టరీ ఫేస్ పెడతారు కదా, అక్కడ రే భలే అంటే యూ అండర్స్టూడ్ ద వర్క్. పట్టుకున్నారు కానీ ఆ సీన్ నేను ఇంకా ఎంత అసలు టైం లేదు బ్రో అసలు. ఓకే. మేము జస్ట్ దట్ ఈస్ అ 1 day స్కెడ్యూల్ అనమాట. మార్నింగ్ అంతా పాండిచేరిలో ఉన్న స్కెడ్యూల్ చేసాం. ఈవినింగ్ బీచ్కి వెళ్ళే టైంకి మీరు ఏదైతే క్లైమాక్స్ చూసారో ద ఎండింగ్, నేను సముద్రంలో దూకింది అవన్నీ, ద ఎండింగ్ ఆల్ వీ హ్యావ్ ఇస్ 15 minutes అదంతా షూట్ చేసాం. వీ ర్యాన్ లైక్ ఎనీథింగ్ అనమాట. నేను కెమెరాలో లెన్సులు పెట్టుకుని పరిగెత్తాను, పెట్టండి రష్. సో అట్లా హెల్ప్ చేసుకుని ఒకరికొకరం వి డిడ్ వెరీ సో క్విక్ అనమాట. మీరు ఏదైతే నేను బండి మీద నుంచి కింద దిగిన షాట్ ఉందా, పాదాలు పెడతాను, టిల్ ద క్లైమాక్స్ నా కథలో 15 minutes షాట్ చేశాను మొత్తం. ఓకే. అంటే సముద్రంలోకి వెళ్ళిపోయేది అదంతా ఓకే, అది నా చాలా రెగ్యులర్ ఉంటుంది. బట్ అది దిగిన తర్వాత ఆ సీన్ ఏదైతే ఒక కంప్లీట్ సాటిస్ఫాక్షన్తో ఓకే ఇది కదా నా ఫుల్ఫిల్మెంట్ కైండ్ ఆఫ్ అని ఒక లుక్ ఇస్తారు కదా. అండ్ ఇంకోటి కూడా చెప్పాలి, బికాస్ దట్ ఐ లైక్ వాటర్ అలాట్. వన్ థింగ్, వాటర్ ఇస్ ఐ డోంట్ నో, వాటర్ ఇస్ సో ఎమోషనల్ ఫర్ మీ. ఐ డోంట్ నో వై. ద క్యాస్ట్ అవే ఫిల్మ్ కానీ I don't know why. Water and Water World film. I don't know, but I am very close to the water.
నేను ఎంత అడిక్ట్ అంటే వాటర్కి, ఐ గో ఫర్ యూనో ఫ్రీ డైవింగ్. ఐడియా ఉందా మీకు? ఐ డూ ఫ్రీ డైవింగ్ యాక్చువల్లీ, ఎవరికి తెలియదు కానీ ఐ డూ ఫ్రీ డైవింగ్. నేను స్టాటిక్ బ్రెత్ హోల్డ్ ఆల్మోస్ట్ ఐ డూ ఫర్ 3 minutes 42 seconds. సో ఐ డూ. నాకు గ్యాప్ వచ్చింది అనుకోండి మంత్లో, ఐ గో 3-4 days ఫర్ ద ఫ్రీ డైవింగ్. ఓకే, బట్ ఫ్రీ డైవింగ్ కి ఒక డెప్త్ ఉంటుంది కదా, మాక్సిమం డెప్త్ ఎంత ఇక్కడ దాకా? ఫ్రీ డైవింగ్ కి మాక్సిమం డెప్త్ ఉండదు. ఓకే, ఓన్లీ స్కూబాకి ఉంటుంది. సేఫ్టీకి అలా ఉండదండి. ఓన్లీ స్కూబాకే 30 meters ఉంటుంది, ప్రొఫెషనల్ డ్రైవర్స్కి 40 meters ఉంటుంది, కమర్షియల్ డైవర్స్ ఉంటారనమాట, దే విల్ గో మోర్ డీపర్ అనమాట. ఎందుకంటే వాళ్ళు బ్రిడ్జెస్లో ఇంకా కన్స్ట్రక్షన్కి వాళ్ళు కిందకి వెళ్ళాలి కదా, వాళ్ళు కిందే ఉంటారనమాట ఛాంబర్లోనే, దే కాంట్ కమ్ అప్ ఎందుకంటే డీకంప్రెషన్. బట్ ఫ్రీ డైవర్ ఓన్లీ 1 breath కదా, హీ కెన్ గో యాజ్ మచ్ యాజ్ డెప్త్ హీ క్యాన్. మధ్యలో ఆక్సిజన్, మన స్కూబా ఆక్సిజన్ తీసుకున్న వాళ్ళకి ఆ ప్రెషర్, డీకంప్రెషన్, సిక్నెస్ ఇవన్నీ ఉంటాయి. బట్ నాట్ ఫర్ ద ఫ్రీ డైవర్స్. యూ కెన్ గో టిల్ హౌ మచ్ యూ కెన్ గో, యువర్ కెపాసిటీ. సో వాట్ వాజ్ యువర్ మాక్సిమం డెప్త్? నాది 20 meters. ఓకే, 20 meters అంటే లైక్ 60-80 feet I think. 60-80 feet. My trainer like 60 meters అయినా. Like that's moreover నువ్వు మెంటలీ చాలా you will be calm bro, because meditation you will control your mind and everything కదా. In the free diving no matter what you have to be cool. నీ పక్క నుంచి ఏమొస్తుందో తెలియదు వాటర్లో, సముద్రంలో, you have to get trained. ఏది ఉన్నా కానీ యూ హ్యావ్ టు బీ కూల్. ఎందుకంటే మీరు అండర్ వాటర్లో వెళ్ళిన తర్వాత మీరు భయపడితే CO2 టాలరెన్స్ పెరుగుతుంది, బాడీ ఆక్సిజన్ తీసేసుకుంటుంది, మీరు ఎక్కువసేపు లోపల ఉండలేరు. సో హౌ మచ్ కామర్ యూ ఆర్, దట్ లాంగ్ మీరు అంత లోపల ఉండగలుగుతారు. సో దట్ ఈస్ యువర్ వన్ వే ఆఫ్ గెట్ అవేనా ఫర్ ఆల్ ద ప్రెషర్స్ కైండ్ ఆఫ్? అలా ప్రెషర్ అని కాదు కానీ ఐ లైక్ వాటర్ అలాట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఐ లైక్ బైక్స్ అండ్ లాంగ్ రైడ్స్ అనమాట. ఓకే ఓకే, ఐ గో ఫర్ బైక్ రైడ్స్, ఫుల్గా వెళ్తాను ఖాళీ దొరికిందంటే. ఓకే, ఎవ్రీ షూట్ డే హీ యూస్ టు బ్రింగ్ సమ్ న్యూ ఫోటోస్ అండ్ మొన్న ఇక్కడ వెళ్ళాను, నిన్న ఇక్కడ తిన్నాను. వాటర్ ఫాల్ కదా నల్లల సీన్, బట్ అది బ్యాన్ చేశారు. నేను రిక్వెస్ట్ చేసి లోపలికి వెళ్ళాను ఆ రోజు. జనాలు రావట్లేదు కదా, చాలా బాగుంది యాక్చువల్లీ ప్లేస్. He'll forget that he's already shown me I have 3 girlfriends here, these are my bikes. అట్లా 3 girlfriends నిజంగా అనుకున్నారు, బైక్స్ అంటుంది. what are those? One is Triumph Scrambler 900 అనమాట. దట్ ఈస్ లైక్ 900cc. అది ప్యారలల్ ట్విన్ ఇంజన్ అనమాట, 2 cylinder. నెక్స్ట్ వన్ ఈస్ 1200 Scrambler. Next Scrambler system basically, that is also parallel twin. Okay. Another one is Tiger 1200 Rally Explorer, that is 1200cc triple cylinder bike adi adventure tourer adi na long rides ki aa bike anamata. Okay, atla. But 1200cc చాలా టఫ్ కదా టు డ్రైవ్, బాగా హీట్ వచ్చేస్తుంది కొంచెం. అంటే ఆ బైక్ ఇస్ ద హెవీయెస్ట్ మోటార్ సైకిల్ అనమాట అడ్వెంచర్ టూరర్ లో. ఇట్స్ ఆల్మోస్ట్ వెయిట్స్ 261 kgs అనమాట. సో దట్ ఈస్, నేను యాక్చువల్గా లోవర్ వెయిట్కి వెళ్దాం అని చెప్పి వేరే బైక్స్ కూడా చూశాను. ఇంత టాప్ హెవీని ఒక్కడనే వెళ్తాను కదా, కింద పడ్డప్పుడు ఎత్తలేను హైయర్ ఆల్టిట్యూడ్స్లో అట్లా అనుకున్నాం. కానీ నేను వేరే బండి చూసినా కూడా నాకు వేరే బండి నచ్చలేదు. ఐ కెప్ దిస్ బైక్ అగైన్. దట్ ఈస్ ద బెస్ట్ బ్యాలెన్స్డ్ బెస్ట్ బైక్ ఇన్ మై లైఫ్. దీని గురించి సపరేట్ రివ్యూస్ చేయలేదు. సో ఫర్ లైక్ వాట్ ఆర్ యువర్ గెట్ అవే పాయింట్స్ అదర్ దెన్ డాన్సింగ్? Travel అండి, for sure. Okay. Travel. This year I've traveled a lot. Like a lot of business. How many? So much. I was mostly out. I was barely at home this year. I went to Miami. I also did a 22-day tour of Europe. We did Iceland, Amsterdam, Berlin, Frankfurt. I'll also be doing Austin and Dallas now. Okay. Yes. So you have a proper schedule for the whole year or just random freestyle వెళ్ళిపోతుంటారా? Both. Okay. Iceland was totally freestyle. Just 1 month before I got to know the schedule and I applied for visa. I got it and finished all my savings because I got visa. I was like, why to come back early? I'll stay extra. I did. I love traveling, and honestly, I feel like ఇంట్లో కూర్చోలేకపోతున్నా ఇంకా, because I've seen so much now outside. I just feel so saturated when I come back to Hyderabad. I'm like, why am I in my room? ఎందుకు నన్ను ఇక్కడ బయట తిరగొచ్చు కదా అని. Okay.
అంటే అది కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే దట్ టు విత్ దిస్ కైండ్ ఆఫ్ ప్రెషర్స్ వీఆర్ హ్యావింగ్ అరౌండ్. సో వన్ షుడ్ హ్యావ్ వన్ హ్యాబిట్, అది either traveling or riding or whatever. Sometimes between schedules, if I get 1 or 2 day holidays, no, I'll go and come in that also. I've done some unnecessary travel, and I was in Guwahati for 3 days. Day after tomorrow, I have to come back to Hyderabad for shoot. For one night, I went to Shillong and came. Just went to Shillong to sleep and come back. Quite unnecessary. Okay. So you do solo traveling or? Yeah, solo traveling with friends. Okay. Yeah. సో మీరు బైక్ రైడ్స్ అన్ని గ్రూపా లేదంటే సోలో? మోస్ట్లీ బ్రో నాకు ఫ్రెండ్ చాలా క్లోజ్ పీపుల్, బయట ఇండస్ట్రీ పీపుల్ కాదు, బయట పీపుల్ ఉన్నారు నాకు క్లోజ్ ఫ్రెండ్స్. యూజువల్లీ వాళ్ళతో వెళ్తాను, లేదంటే నేను ఒక్కడే వెళ్ళిపోతాను. నాకు ఎప్పుడైనా లాంగ్ లొకేషన్స్ ఉన్నాయనుకోండి, నేను బండి మీద వెళ్ళిపోతాను యాక్చువల్లీ. లైక్ నాకు వికటకవి జరిగింది కదా, నేను రాజమండ్రి బండి మీద వెళ్ళిపోయాను. లైక్ అట్లా. ఓకే, అయితే ప్రొడ్యూసర్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు. లేదు కొంచెం కేర్ఫుల్గానే ఉంటారు. నో లైక్ ఈగోయిస్టిక్ రైడింగ్, ర్యాష్కి వెళ్ళాలి అలా ఉండదు. సో మోర్ ఆఫ్ రెస్పాన్సిబుల్ రైడింగ్. హెల్మెట్ దుకాణం ఉంది. దుకాణాలే కదండి. బైక్లు 3 ఉన్నాయంటే హెల్మెట్లు 10 ఉండాలి కనీసం. సారీ, యాక్సెసరీస్, బైక్ యాక్సెసరీస్. సో యూర్ మోర్ ఆఫ్ ఏ బైక్ గై. బైక్ గాయ్. నాకు ఇప్పుడు మెల్లగా ఇంకా వాటర్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతుంది, ఫ్రీ డైవింగ్ మీద. సో ఫ్యూచర్లో యాడ్ చేయదన్న కొనుక్కొని ఇంకా అంటే. సో టెల్ మీ సంథింగ్ లైక్ మీరు యూ ఫౌండ్ యువర్ గెట్ అవే పాయింట్స్, అంటే దిస్ ఈస్ ద థింగ్ దట్ మోస్ట్లీ ఎక్సైట్స్ మీ అనే కైండ్ ఆఫ్ ఒక ఫేస్లోకి వెళ్ళిపోయారు కదా, లైక్ ఇఫ్ యూ ట్రావెలింగ్, ఇఫ్ యూ రైడింగ్ కైండ్ ఆఫ్. సో అదర్ దాన్ దట్, డస్ ఎనీథింగ్ ఎల్స్ దట్ ఎక్సైట్స్ యూ? ఫ్రీ డైవింగ్, బైకింగ్ కాకుండా. ఎందుకంటే బికాజ్ యూ ఆర్ కంప్లీట్లీ ఇన్ దట్ ఫేస్, కంప్లీట్గా దాని మీదే ఒక కాన్సన్ట్రేటెడ్గా ఉంటారు కాబట్టి. ఐ లైక్ ట్రెక్కింగ్. ఓకే, ఐ లైక్ ట్రెక్కింగ్, ఎక్స్ప్లోరింగ్ న్యూ ప్లేసెస్. అది మళ్ళీ అందులో బైక్ ఇన్వాల్వ్ అయ్యి. సో మామూలుగా అయితే ఎక్స్ప్లోరింగ్ న్యూ ప్లేసెస్. యాక్చువల్గా నాకు ఏమైనా కొత్త అడ్వెంచర్ థింగ్స్ నేర్చుకోవాలంటే చాలా ఇష్టం అనమాట. బర్డ్ వాచింగ్. ఓ సారీ, అదొకటి ఉంది కదా నాకు. ఫోటోగ్రఫీ. కెమెరా. ఓకే, ఐ హ్యావ్ ది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ZI-9. ఓకే, ఎంత లెన్స్? ఇట్స్ 180 to 600 lens. ఓకే ఓకే. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాన్స్ 900 mm. ఓకే, 900 mm. ఓ వావ్. అంటే నాకు స్టేజ్ పర్ఫార్మెన్సెస్, లైవ్ పర్ఫార్మెన్సెస్. యు స్టిల్ డూయింగ్ థియేటర్స్? No, I miss it a lot, but now I'm getting more into music. మూవీస్ లో వచ్చిన తర్వాత కూడా యూస్ టు ప్లే స్టేజ్ ప్లేస్ అండ్ ఆల్ కదా? No, I don't think so. Yeah, there was one performance, but that was not a play. That was just a collaborative, creative performance. Okay. Now I'm moving towards music, so I'm actually trying to understand how to build stamina to do longer live performances, because it's very inspiring for me how, for example, Sunidhi Chauhan or like Burna Boy and all these international artists like Tyler and all these guys, like leave them, you know, hip hop Tamil, hip hop Adi, they've been performing for what, 10-15 years now, right? When I spoke to Adi and he was talking about lung capacity and how he deals with that and all, I'm just so inspired by all of that right now. It seems like one pedda challenge, honestly, but I think I can So do the it. challenge is to hold the breath or perform longer? Both. You have to dance, you have to jump, you have to interact with the audience, and also get your lyrics right, get your tone right, all of that, and enjoy it also same time. So I want to be able to give, like, Nora is very inspiring, bro. Honestly, like what she has done with her career is it's just mind blowing. I think you know, those are the kind of goals I have for myself. లంగ్ కెపాసిటీ పెరగాలంటే ఫ్రీ డైవింగ్ హెల్ప్ చేస్తుంది. Friendship. ట్రూ, అది యాక్చువల్గా నిజంగా బాగా యూజ్ అవుతుంది. ట్రూ. సో అంటే ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ కానీ ఇవన్నీ కూడా అంటే యూ బీయింగ్ యూ ఇస్ సంథింగ్, యూ బీయింగ్ ఎ క్యారెక్టర్ ఇస్ సంథింగ్. సో వెన్ యూర్ బీయింగ్ ఎ క్యారెక్టర్ ఆర్ వెన్ యూర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఎ సీన్, హౌ డూ యూ కన్సీవ్ దిట్? అంటే మీ ఇప్పుడు ఒక డైరెక్టర్ చెప్పే ఒక ఇన్పుట్స్ వేరే ఉంటాయి. ఓకే, ఫలానా సీక్వెన్స్, ఫలానా ఎమోషన్, ఇందులో ఇక్కడ మీరు ఫలానా వాళ్ళతో రియాక్ట్ అవ్వాలని చెప్పి దే విల్ బి డైలాగ్ పేపర్ అండ్ ప్రాపర్ సీన్ కంపోజిషన్ ఇస్తా.
సో మీ ఇద్దరి ఇన్పుట్స్ ఏముంటాయి అండ్ ఇందాక చెప్పారు కదా లైక్ యూ ఓన్ ఇట్ కంప్లీట్లీ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్రాపర్లీ రిటర్న్ ఆర్ ఎల్స్ యుల్ గో న్యూట్రల్ అని చెప్పేసి. సో వాట్ విల్ బి యువర్ కైండ్ ఆఫ్ ఇన్పుట్స్ ఆర్ వాట్ విల్ బి యువర్ థింగ్ ఇన్ యాక్టింగ్ ఆర్ ఫర్ ద క్యారెక్టర్? బేసిక్గా నేనైతే ఒక సీన్ చేస్తున్నప్పుడు నాకు ఏమైనా డౌట్స్ ఉన్నాయేమనుకోండి, నేను అడుగుతాను. నాకేమన్నా అంత ఎక్కకపోతే అలా ఆస్క్ 2 times, లేదు ఇలాగే కరెక్ట్. మేబీ నేను రాంగ్గా ఆలోచించచ్చు కూడా. మనం ఆలోచించేది ప్రతిదీ కరెక్ట్ అవ్వకపోవచ్చు, అవతల వాళ్ళు చెప్పేది కూడా అర్థం కాకపోవచ్చు. బట్ నేను ఐ సమ్ టైమ్స్ ఐల్ ఫాలో దెమ్. మేబీ నేను వేరేలా ఆలోచిస్తున్నానేమో, వాళ్ళు రైటర్స్ వేరేలా ఆలోచిస్తున్నారేమో, బికాస్ దోస్ ఆర్ ద రైటర్స్. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే సీన్కి కన్వేయింగ్ పాయింట్ ఏంటో అని చూస్తాను. ఓవరాల్ అది కన్వే చేయాలి అంటే నేను పర్ఫామ్ ఎలా చేయాలి ఆ సీన్కి, ఆ సీన్ యొక్క మోటో ఏదైతే ఉంటుందో ఆ మోటో కన్వే అయ్యేలా పర్ఫామ్ చేయడానికి ట్రై చేస్తాను. సో అంటే నాకు గ్రేట్గా చేసేయాలి అలా కాదు, కానీ ఐ హ్యావ్ టు కన్వే ద పాయింట్. దట్స్ ఇట్. ద మెయిన్ నేను బిలీవ్ చేసేది ఏంటంటే, మనం ఎంత మంచి యాక్టర్స్ అయినా కానీ ఇఫ్ ద స్టోరీ ఈస్ నాట్ నథింగ్, మొత్తం అన్నీ అలైన్ అవ్వాలి. ద గుడ్ స్టోరీ, గుడ్ స్క్రీన్ ప్లే, గుడ్ యాక్టర్ అన్నీ అలైన్ అన్నప్పుడే యుల్ గెట్ దట్ హై. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను ఈ 10 yearsలో బాగా ఆలోచించింది వాట్ ఫిల్మ్స్ ఆర్ గోయింగ్ టు హిట్ అనేది ఏంటంటే, నాకు అర్థమైంది ఈ డికేడ్లో ఉన్న ఫిలిమ్స్ ఉంటాయి కదా, ఈ డికేడ్లో చూసిన ఫిల్మ్ కాకుండా డిఫరెంట్గా తీయగలిగితే, ప్యాటర్న్ బ్రేక్ చేసి ఒక డిఫరెంట్ ఫీలింగ్ చేయగలిగితే ఆటోమేటిక్గా జనాలకు నచ్చుతుంది. ఎందుకంటే మనం ఈ 10 yearsలో వీఆర్ కండిషన్డ్ ఫర్ దట్ రెగ్యులర్ ఫిలిమ్స్ చూసి, 10 yearsలో మనం ఏవైతే ఫిలిమ్స్ చూసామో వీఆర్ కండిషన్డ్. గ్రేట్ సినిమా తీసినా కానీ ఇలాంటి సినిమా తీస్తే మన వాళ్ళకి నార్మల్గానే అనిపించవచ్చు. ఇఫ్ యూ బ్రేక్ దట్ ఈ 10 years ప్యాటర్న్ ఆఫ్ ఫిలిం మేకింగ్ను బ్రేక్ చేసి ఏదైనా కొత్తదాన్ని తీసుకురాగలిగితే కనుక ఆ ఫిలిం ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఇట్స్ బికాస్ ఆల్ సైకలాజికల్ థింగ్. మనకి ఎందుకు ఒక సినిమా గొప్పగా అనిపించట్లేదు అంటే, మనం అది కండిషన్ అయ్యి ఉన్నాం దోస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్కి. మేబీ అది అలాంటి ఫిలిమ్స్ లేవనుకో, చిన్న ఫిలిం అయినా కానీ చాలా పెద్ద హిట్ అయిపోతుంది. ఓకే, గుడ్ అండర్స్టాండింగ్ టువర్డ్స్ సినిమా యాక్చువల్లీ. అట్లా. సో ఫారియా, మీరు లైక్ వాట్ విల్ యూ యాడ్ బీయింగ్ అన్ యాక్టర్ టు ద క్యారెక్టర్ అండ్ వాట్ వుడ్ బీ యువర్ అండర్స్టాండింగ్ టువర్డ్స్ ఇట్? My additions are very subtle, Andy, and I feel like that's what really adds layer to a character. It could be the gap between breaths, or it could be nail polish. It could be where you are expected to give a reaction and you don't give a reaction. It's as subtle as those things. Apart from that, I try to experiment with blocking, movement blocking and all in the beginning itself, so that if it's not okay with the director, then they kind of ask me to go in another direction. If they like it, which mostly it works out because I'm trying to be on the same page with the director. Then they're like, oh wow, how did you come up with that? Like, how did you think of that? So I'm just trying to be comfortable in that character's skin, and whatever feels comfortable, I kind of play with that. Okay. But అంటే యాజ్ ఆఫ్ నౌ, బికాస్ యూ ఆర్ అన్ ఫెమిలియర్ యాక్టర్స్ నౌ, అంటే ఫారియా అబ్దుల్లా అంటే తెలుసున్నారు, అండ్ యూ హ్యాడ్ యువర్ ఎనఫ్ నెంబర్ ఆఫ్ హిట్స్ ఇన్ యువర్ కిటీ. కాబట్టి ఇప్పుడు లైక్ అంటే ఇనీషియల్గా లాస్ట్ టైం వన్ డ్యూరింగ్ ఆ ఒక్కటి అడక్కు టైంలో మీరు ఒక విషయం చెప్పారు, యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ నాట్ ఏబుల్ టు యాడ్ మై పిఓవి టు ద క్యారెక్టర్స్ బికాస్ ఐ మైట్ నాట్ బీ ద ఇన్ ద రైట్ సిచ్యువేషన్ ఆర్ అట్ ఎ స్టేజ్ వేర్ ఐ కెన్ యాడ్ మై ఇన్పుట్స్ అని చెప్పేసి. సో ఇప్పుడు అది ఏమైనా చేంజ్ అయిందా? Yeah, definitely change. I think it's more confidence that adds to it, where you know that you are what your creative inputs are welcome. They're invited, in fact, so I think that's what gave me the confidence to put more perspective into character. Okay, good that's happening. Post Matwadalra 2. Yeah, that's true. At that time you were like, ledu, I'm yet to get into that stage annatluga cheppunaru meeru. Don't remember that, but I'm so surprised you remember. Obviously we should be.
ఓకే. సో నరేష్, ఇప్పుడు మీకు వచ్చిన కైండ్ ఆఫ్ ఇప్పుడున్న రోల్స్కి యు ఆర్ ఎట్ అయిన ప్రాపర్ స్టార్డమ్. ఎందుకంటే అంటే నరేష్ అంటే మంచి యాక్టర్, హీ కెన్ పెర్ఫార్మ్ వెల్ అనే కైండ్ ఆఫ్ వచ్చింది, కానీ హీ కెన్ కంప్లీట్లీ క్యారీ ఏ ఫిలిం టు ద థియేటర్స్, లేదంటే హీ కెన్ కంప్లీట్లీ బ్రింగ్ ద ఆడియన్స్ టు ద థియేటర్స్ అనే కైండ్ ఆఫ్ ఇమేజ్ అనేది మీరు ఓవర్కమ్ దట్, అంటే దాన్ని కొంచెం ఇంకా బిల్డ్ చేయాల్సిన ఇది ఉంది. సో ఈ ప్రెషర్ ఎంతవరకు ఉంటుంది మీ మీద? ఎందుకంటే నరేష్ హెడ్లైనింగ్ ప్రాజెక్ట్, నరేష్ అగస్త్య హెడ్లైనింగ్ ప్రాజెక్ట్ అనేది షుడ్ బి ద మేజర్ థింగ్. ఇప్పుడు గుర్రం పాపిరెడ్డి అనే సినిమా యూఆర్ కంప్లీట్లీ ఆన్ యువర్ షోల్డర్ కూడా చెప్పలేము, ఎందుకంటే there are multiple actors కాబట్టి ఇదంతా. సో యూఆర్ ఎట్ టు గెట్ ఇన్ టు దట్ ప్లాట్ఫామ్ ఆర్ ద ట్రాక్ వేర్ ఓకే నరేష్ అగస్త్య ఈస్ ద వన్ హూ ఈస్ పుల్లింగ్ ద ఫిల్మ్ ఆఫ్ అన్నట్లుగా. సో హౌ ఫార్ ఆర్ యూ టు దట్ స్టేజ్ అండ్ హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ అబౌట్ ఇట్? ఐ డోంట్ నో, బట్ నాకేంటంటే అంటే సో అది ఖచ్చితంగా ఉంటుంది ఏంటి, ఇండస్ట్రీలో కూడా డిస్కషన్స్ వస్తుంది. ఇప్పుడు ఏంటి నరేష్ అగస్త్య ఏముందని ఇవ్వాలి, సో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారనమాట. బట్ ఫర్ మీ ఐ టోటలీ బేసిక్గా నాకు అది పెద్ద బాదర్ చేయదు బ్రో, పెద్ద ప్రెషర్ తీసుకోను నేను ఐ కాంట్ ఫోర్స్ ఫర్ ద స్టార్డమ్ ఆర్ సంథింగ్ టు కమ్ ఫర్ మీ. ఇట్ షుడ్ హ్యాపెన్ ఈవెన్చువల్లీ. అది ఎలా జరుగుతుంది అనేది మనకు తెలియదు. బట్ నేను ఇప్పుడు ఇందాక ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ ఎ డిఫరెంట్ ఫిలిం. నాకు ఛాన్స్ ఉన్నప్పుడు ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ ఎ వెరీ గుడ్ డిఫరెంట్ ఫిలిం ఫర్ ద తెలుగు ఆడియన్స్. అంటే నేను ఇప్పుడు మొన్న సహారా వెళ్ళి షూట్ చేశాను ఆఫ్రికా 75 days. ఐ నో దట్ ఈస్ హిట్టింగ్ డిఫరెంట్ ఇండియన్ ఆడియన్స్ అనమాట ఆ ఫిలిం. ఐ కెన్ గో మోర్ డీపర్ టు ద ఆడియన్స్ బికాస్ నేను చెప్పాను కదా ఈ డికేడ్లో కాదు, ఈ 2 decades రాని ఫిలిం అది. సో మేబీ అలాంటి ఫిలిమ్స్ చేస్తే ఐల్ గో మోర్ క్లోజర్ టు ద ఫిలిం. సో దట్ ఈస్ మోర్ ఆఫ్ యువర్ స్టెప్ అప్ టు అటైన్ ద స్టార్డమ్ కైండ్ ఆఫ్. మేబీ అది నెక్స్ట్ ఇయర్ అవ్వచ్చు అనుకుంటున్నాను, బట్ ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ ఇవ్వాలి కదా రిజల్ట్. సో ఐఎమ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్, బట్ వీ ట్రైడ్ అవర్ 100%. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా వీ ట్రైడ్ అవర్ 100%. ఓకే. సో ఫారీ, అంటే మీరు ఇనిషియల్ స్టేజెస్ నుంచి కూడా యూ ఆర్ సమ్ వన్ హూ వాంట్స్ టు బిల్డ్ యువర్ ఓన్ కైండ్ ఆఫ్ ఆరా. అంటే లేదు హీరోయిన్స్ అంటే జస్ట్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ సాంగ్ సీన్ అని కాదు, దేర్ షుడ్ బి, అంటే షీ షుడ్ బి వాల్యూడ్ ఎనఫ్ ఇన్ ద ఫిలిం ఆర్ ఇన్ ద సొసైటీ అనే కైండ్ ఆఫ్ ఒక మైండ్ సెట్ మీది. సో అంటే దానికి ఎంతవరకు అక్నాలెడ్జ్మెంట్ ఉంది ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి ప్రజెంట్ మీరు వచ్చినప్పటి నుంచి ఇప్పటికి? I can only talk about myself. I think I'm doing well. Okay. And I can say this because of the addition of music in my life, especially after the State Award, the Gaddar Award. That was very surprising. I woke up to the news of winning an award for a song that I just did. Atla, you don't see that coming. So that was very surprising, and I felt very honored. I felt very seen suddenly. I felt, because seniors from the industry appreciated that and encouraged it. And even now when I talk about it, I become emotional. Even in this movie, I have another song coming. So for me, this is slightly higher than being an actress. I'll tell you why. Before anyone takes offense on this, because see, I don't mean to demean anyone or anything, but being an actress is not very difficult, bro. It's okay. You have to look pretty. You have to say basic lines. You don't have that much of a heavy character in a lot of films anyway. Unless you're doing a heavy character, female character, then you're obviously appreciated for it by everyone. Everyone knows that. When you're doing something like writing your own lyrics, making music and all of this, right? It's like you're creating something from scratch. Like if, for example, if I was making a film, that's very different from acting in the film, right? Your whole and soul baby is out there. So that creative excitement and I might get beaten for this. But yeah, to be able to do both, be an actress and do this, like make songs for your own film, is a big deal for me. And I think that is adding a lot of value in my career. I feel అంటే దట్ బీ, అంటే ఒక పాట పాడితేనో లేదంటే ఒక లిరిక్స్ రాస్తేనో యూ గెటింగ్ ఎక్స్ట్రా వాల్యూ ఆర్ గెటింగ్ ఎన్ వ్యాలిడేషన్ ఈజ్ ఫైన్. కాకపోతే మీరు ఫస్ట్ నుంచి కోరుకున్నది ఏంటంటే హీరోయిన్ ఈజ్ గెటింగ్, అంటే మీరు డ్యూరింగ్ యువర్
వెరీ ఫ్యూ ఫస్ట్ ఫ్యూ ఫిల్మ్స్ రిలీజెస్ టైంలో యూ స్పెసిఫికలీ మెన్షన్ దిస్ ఆన్ ఇన్ ఏ ప్రెస్ మీట్. నేను ఒక హీరోయిన్గా ఇక్కడికి వచ్చి జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ నేను ఏదో ఉన్నాను అంటే కాదు, ఐ షుడ్ బి యాడింగ్ ఎ వాల్యూ టు ద ఫిలిం అండ్ ఐ షుడ్ గెట్ ద వాల్యూ యాజ్ వెల్. సో దిస్ ఇస్ సో ఇది కదా. సో ఇప్పుడు సాంగ్ చేయడం అనేది లేదంటే ఒక లిరిక్స్ పాడడం అనేది రాయడం అనేది ఇట్స్ మోర్ ఆఫ్ యూ ప్రూవింగ్ యువర్ మెటల్. ఓకే, ఐ కెన్ డూ దిస్ యాజ్ వెల్, ఐఎమ్ నాట్ జస్ట్ నార్మల్ క్యూట్ ఫేస్ అనే కైండ్ ఆఫ్. బట్ యూ గెటింగ్ వ్యాలిడేటెడ్ యాజ్ అన్ యాక్ట్రెస్ ఇస్ సంథింగ్. అది ఎలా అంటే ఇట్ షుడ్ ప్రూవ్ త్రూ యువర్ ఫిలిం అండ్ ఆల్సో యువర్ పర్సనాలిటీ యాజ్ వెల్. సో దానికి అది ఈస్ బీయింగ్ వ్యాలిడేటెడ్ నౌ ఫ్రమ్ ద ఆడియన్స్ అండ్ ద ఇండస్ట్రీ. Maybe maybe a little bit. Okay. I'm not fully satisfied. Exactly. Because I have a lot to give and I don't think people are using it. I think I have a lot in my bank and it's okay if it's getting revealed in its own time. I'm okay with that. I do not want to be in a hurry and show all my cards immediately. But yeah, it's a process. It's still in process. Yeah. Also, you can't change trends in obviously few you can't, years. But this is the time where people are accepting it. Yeah, where there is you a know, change that is like, being considered. Okay, we can do this as well, we can value this as well. Also, there's so much, like, not to be a feminist, which I'm not afraid to say that I am, because the definition is very overused anyway. But lot of parallel tracks, kada. But the fact that there's a lot of storytelling that happens from male perspective has a lot to do with this. But that doesn't mean that male directors don't know how to write good female characters, and that has been happening over the past 5, maybe 8 years. And thankfully we are part of this wave. No, actually it happened years back as well, but majlo there was a gap. Yeah, majlo there was a gap, and since the last 5-6 years మీరు అన్నట్లుగా కొంచెం there is ఆ POV అనేది మారుతూ వస్తుంది. ఓకే, ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ మేల్, ఇట్స్ అబౌట్ ఫీమేల్ యాజ్ వెల్ అనే కైండ్ ఆఫ్ ఒక చిన్న చేంజ్ వచ్చింది అంతే. Actually, it's it's not even about showing who's better or who has more importance in the film. It's not really about that. It's about if you're introducing a character, let it be male or female, or say take comedian for example. If you're introducing a comedian into a film, it cannot be just for the purpose of comedy. That's what I mean. And I might be sounding like a prick right now talking about... It should have a character. It should have a sensibility to add it to. You know what I mean? I might be sounding like such a, oh, you know about cinema. You came here 4 years ago. You know about cinema. But I did mass communication. Hello. Cool. And so I actually just wanted that as well. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ఓకే ఇలా ఫిల్టర్డ్గా మాట్లాడాలని కైండ్ ఆఫ్ ఎప్పుడు ఉండదు కాబట్టి యూ విల్ గివ్ యువర్ ప్రాపర్ ఆన్సర్ అన్నట్లుగానే అడిగాను. Cool. So, Naresh, no need of, because you haven't pointed out anything or pointed out anyone. So, there is no point of regret as well. Indirect గా కూడా మీరు ఎవరిని అనలేదు కదా. Okay, thank God. ఓకే, సో నరేష్, ఇప్పుడు గుర్రం పాపిరెడ్డి అనే సినిమాతో కానీ నెక్స్ట్ మీరు రాబోయే ప్రాజెక్ట్స్తో కానీ వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఇమేజ్ దట్ యు ఆర్ లుకింగ్ ఎట్? అంటే ఐ షుడ్ బీ ఇన్ దట్ స్పెసిఫిక్ బ్రాకెట్ అనే కైండ్ ఆఫ్ దాంట్లో ఉన్నారా, లేదంటే ఐ షుడ్ ఎక్స్ప్లోర్ మోర్ కైండ్ ఆఫ్ జానర్స్ అనే కైండ్లో ఉన్నారా? అలా కాదు, నాకు ఎలా ఉంటుందంటే అన్ఎక్స్ప్లోర్డ్ హీరోస్ని పోర్ట్రే చేయాలని ఉంటుంది. మనకు ఇప్పుడు హీరో అనగానే ఏముంటుంది, కాలేజ్ స్టూడెంట్, సంథింగ్ ఏదో ఐటీ ఎంప్లాయ్, ఈ తప్ప మోస్ట్లీ మనకి ఏముండవు. ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఇన్ ఎ డిఫరెంట్ వే. లైక్ ఎలా అంటే ఇప్పుడు మన ఫాదర్సే ఉన్నారు, ఫాదర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు, దే నెవర్ పోర్ట్రే యాజ్ మన ఇండస్ట్రీలో ఆ క్యారెక్టర్స్కి హీరోలో పోర్ట్రే చేయరు. బట్ ద వే దే డూ ద హార్డ్ వర్క్, ఇట్స్ ఇమ్మెన్స్. దే ఆర్ ఆల్సో హీరో ఇన్ దేర్ లైఫ్స్, నాట్ ఓన్లీ యంగ్స్టర్ ఇన్ ద కాలేజ్ ఆర్ ఐటీ ఎంప్లాయీస్, వాళ్ళే కదా హీరోస్. ఒక ఏజ్ గ్రూప్ నాకేంటంటే ఏజ్ పెరిగే కొద్దీ ఐ వాంట్ టు డూ లీడ్ రోల్స్ రిగార్డింగ్ మన పేరెంట్ ఏజ్ వచ్చిన తర్వాత. ఒక గ్రాండ్ ఫాదర్, ఐ హ్యావ్ దిస్ థింగ్స్ ఇన్ నా లైఫ్లో. అంటే నాకు అందరినీ హీరోలాగా చూపెట్టాలని. యా, దట్స్ ఎందుకంటే అదే అంటున్నా కదా, మనకి మైండ్లో రాగానే కాలేజ్ స్టూడెంట్, ఐటీ ఎంప్లాయీ,
ఇదే వస్తుంది కదా. హీరోలో చూపించిన ఏదో ఒక సీన్ కో సీక్వెన్స్ కో ఇది ఉండిపోతుంది Exactly, తప్పితే exactly. కంప్లీట్ గా అలాగా ఎప్పుడు పోర్ట్రే చేయలేదు. ఇఫ్ మహారాజానే తీసుకుందాం, దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. మహారాజా ఫిలిం, విజయ్ సేతుపతి గారు. ఐ లవ్ దట్ ఫిలిం బికాస్ మేబీ మన సైడ్ నుంచి మన హీరోస్ మనం ఎక్స్ప్లోర్ చేయలేదు కదా, మన కండిషన్ అవ్వలేదు వాటికి. ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ దట్ సైడ్ అనమాట. అంటే లైక్ ఒక కూలి పని చేసుకునేవాడు కూడా హీరోనే, వాడి యాంగిల్లో. ఇఫ్ హీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ ఎవ్రీథింగ్, హీఈస్ ఆల్సో హీరో ఇన్ హిస్ లైఫ్. ఆ యాంగిల్లోంచి కూడా ఒక హీరోని చూపెట్టాలి. ఓకే. మేల్ అని చెప్పను, ఇఫ్ ఇట్ ఈస్ ఫీమేల్ ఆల్సో. నో మేల్ కాదు, మెయిన్ యా. సో నాకు అట్లా ఎక్స్ప్లోర్ చేయాలని ఉంటుంది అనమాట క్యారెక్టర్స్. ఓకే ఫైన్. సో దాసనారాయణ గారు అమరాజీనామా లాగా నరేష్ అగస్త్య స్నానరాజీనామా నాకుంటుంది, బట్ అది ఎంతవరకు పాసిబుల్ అయితే నాకు తెలియదు. ఇఫ్ ఐ గెట్ ఎ పవర్ ఐ డూ ఇట్. పాసిబుల్ ఇన్ ద మెయిన్ స్ట్రీమ్ సినిమా యూ కెన్ ఎక్స్ప్లోర్ అదర్ ఫార్మాట్స్ యాస్ వెల్. ఇప్పుడు ఆ స్కోప్ ఉంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో కూల్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ గ్లాడ్ ఫర్ యువర్ ఆల్ ద ఇన్సైట్స్. చాలా ప్రాపర్గా మీ అదర్ గెట్అవే పాయింట్స్ కూడా షేర్ చేసుకున్నారు, విచ్ ఈస్ కైండ్ ఆఫ్ ఇన్స్పైరింగ్ యాజ్ వెల్. సో లెట్స్ సిట్ ఆన్ దిస్ ఫర్ అదర్ సెషన్. షూర్. సో థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ December 19th. గుర్రం పాపిరెడ్డి మంచి క్వర్కీ ఫిలిం ఉంది ఇన్ హ్యాండ్. సో హోప్ ఇట్ గెట్స్ ద రైట్ ఆడియన్స్ సెట్ అండ్ క్లిక్స్ బిగ్ ఇన్ థియేటర్స్. Thank you. so much.